స్వామి మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. హలో గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో రామ్ చరణ్ గారిది కడపలో ఉన్న అమీన్ పీర్ దర్గా దగ్గర జరిగిన కాంట్రవర్సీని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ముందర నా ఛానల్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఆ వీడియోలో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకోసం పాలిటిక్స్, సినిమా, కరెంట్ టాపిక్స్ ప్రతి దాంట్లో హైలైట్ అయిన విషయాన్ని నేను మీ ముందరకైతే క్లియర్గా సూటిగా సుత్తి లేకుండా మీ ముందరకైతే ఇచ్చేస్తా. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే ఎంకరేజ్ అయితే చేయండి. సో ఇలాంటి వీడియోలు మరింత చేయడానికి నాకైతే స్కోప్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఇంకా మన టాపిక్లోకి వెళ్దామా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, రామ్ చరణ్ గారు అయితే కడపలో ఉన్న అమీన్ పీర్ దర్గాకి దర్శనం కోసం అయితే వెళ్ళిండు. ప్రజెంట్ ఆయన బుచ్చిబాబు సానా తోటి RC16 అనే సినిమా అయితే చేస్తుండు. సో ప్రజెంట్ ఆ సినిమాకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి AR రెహమాన్ గారు. సో AR రెహమాన్ గారు ఆ దర్గాకి ప్రతి సంవత్సరం అయితే వెళ్తుంటాడు. వాళ్ళు కలిసినప్పుడు రామ్ చరణ్ గారు అయితే AR రెహమాన్ గారికి మాట అయితే ఇచ్చాడంట, నేను నెక్స్ట్ ఇయర్ ఆ దర్గాని విజిట్ చేస్తానని. ఈ సంవత్సరం అయితే ఆ దర్గాని అయితే విజిట్ అయితే చేసిండు. కాకపోతే ఆయన ఈసారి అయ్యప్ప మాల అయితే ఉన్నాడు. కాకపోతే మనకు తెలిసిందే, ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారు అయితే అయ్యప్ప మాల అయితే చేస్తాడు. దీని మీద హిందూ సంఘాలు, బజరంగ దళ వల్ల అయితే రామ్ చరణ్ మీద అయితే ఫైర్ అయితే అవుతున్నారు. అయ్యప్ప స్వామి మాల మీద ఉండి ఆ దర్గాకి వెళ్ళడం అయింది, ఇది హిందూ సంప్రదాయానికి వ్యతిరేకం. ఒకవేళ మీరు కానీ ఆ దర్గాకి వెళ్ళాలనుకుంటే మాల తీసిన తర్వాత వెళ్ళొచ్చు, లేకపోతే మాల వేసుకునే ముందరనే వెళ్ళొచ్చు. కాకపోతే ఇలా మధ్యంతరంగా మాల మీద ఉండి వెళ్ళడం అనేది హిందూ సంప్రదాయానికి వ్యతిరేకం. సో మీరు ఆ మాల వేసుకుని అపవిత్రం అయితే చేసిర్రు. వాళ్ళకి శబరిమల అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కే అర్హత లేదని, సో తక్షణమే మీరు ఆ మాల తీసేసి హిందూ సంఘాలకి క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు అయితే రామ్ చరణ్ మీద అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. దీని మీద అయితే రామ్ చరణ్ గారు అయితే ఇప్పటిదాకా అయితే రియాక్ట్ అయితే కాలేదు. కాకపోతే ఉపాసన గారు అయితే రియాక్ట్ అయితే అయ్యారు. సో ఆవిడ ఎక్స్పోజ్ చేస్తూ రామ్ చరణ్ గారి గురించి ఇలా చెప్పింది. రామ్ చరణ్ గారు అయితే తన సొంత ఆచారాలను పాటిస్తూ వేరే మతాలను కూడా గౌరవిస్తాడని ఆవిడ ఎక్స్లో అయితే పోస్ట్ చేసింది. అలాగే ఒక కామెంట్ కూడా ఇచ్చింది. అదేంటంటే, శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా అక్కడ ఉండే దర్గాని విజిట్ చేసి తర్వాతనే అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్తారని చెప్పి ఒక కామెంట్ అయితే చేసింది ఆ పోస్ట్లో. ఇష్యూ మీద రామ్ చరణ్ గారు అయితే ఇంతవరకు రియాక్ట్ అయితే కాలేదు. సో ఇక మీదట ఆయన రియాక్ట్ అవుతాడో కాడో చూద్దాం. ఇష్యూ మీద మీ కామెంట్ ఏంటో కామెంట్లు అయితే రాయండి. దట్స్ ఇట్ గైస్, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ వేరే వీడియోలు అయితే వెళ్దాం. అంతవరకు సెలవు. జై హింద్.